ఇండియా కొబ్బరిలా ఉన్నాయి. బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కప్పలు కుక్కలు. 1 2 3 బులా. ఇక్కడ ఎవరు వచ్చినా క్వశ్చన్ అడిగేక ముందే చంపేస్తారంట. 100 years బ్యాక్ తినేవాళ్ళంట మ్యాన్స్ ని కూడా. అమ్మో చాలా క్రేజీగా ఉన్నాయి స్టోరీలు. హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేము ఇంకా ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అంట. సో లెట్స్ సీ. ఈ కార్స్కి అవైలబుల్ ఉండి కాల్ చేయండి. మంచిగా ఉన్నారు. మా ఆయన డోర్ కూడా ఓపెన్ చేస్తలేరు. లేదా డోర్ ఓపెన్ చేయాలి కదరా, చంపేస్తావా, మగ్గేస్తావా నన్ను బయట? డోరా ఎందుకు బ్లాక్ సైడ్ వేసుకున్నావు కదరా, ఇంకా మగ్గిపోమంటావా? ఇక్కడికి వెళ్ళాలన్నా 20 minutes 30 minutes పడుతుంది. నిన్న కూడా మేము వెళ్ళాం కదా ఐలాండ్కి, ధనురా ఐలాండ్కి, అక్కడ కూడా 30 minutes పట్టింది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇట్లా సిటీలోకి వచ్చి అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా కవర్ చేయాలనుకుంటే ఒక మెయిన్ సిటీ ఉంది, ఆ మెయిన్ సిటీలో కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇదిగోండి టెంపుల్కి వచ్చాము. బాగుంది టెంపుల్. మేడం గారు శారీ కట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తాము. ఏంటది? ఏమలే శారీ నీట్ కట్టుకున్నావు, ముద్దుకున్నావు. నీట్ కట్టుకోవడం వస్తే బాగానే ఉంటుంది. ఇవ్వండి ఇక్కడే పెట్టేశారు స్టార్టింగ్ లోనే. ఇది ఈ ఓషియన్ ఐలాండ్స్ లలో బిగ్గెస్ట్ టెంపుల్ అంట. ఇక్కడ ఇది చూపి. సో అలా వేసుకుంటేనే రాణిస్తారు, లేకపోతే రానియారు. ఇది టెంపుల్, ఇది బయట. సో ఇక మంచి వినాయకుడు టెంపుల్ ఉంది ఇక్కడ బయట. అట్లా దండం పెట్టేసుకొని వినాయకుడికి లోపలికి వెళ్ళి టెంపుల్ చూసేద్దాం. కన్స్ట్రక్షన్ అవుతుంది లోపల. ఇంకా ఇందాక చెప్పారు పెయింటర్స్ ఇంకా పూజారి ఇండియా నుంచి వచ్చారంట. లోపల చూపించద్దు కానీ మంచి నీట్గా పెయింట్ వేస్తున్నారు పైన వాల్స్కి. శివుళ్ళు అన్ని దేవుళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు. చార్జ్ చేసుకొని రావచ్చు, కాకపోతే అక్కడ మేబీ రెంట్ ఆర్ తెలీదు, తీసుకుంటే అలా వెళ్ళిపోవచ్చు లోపలికి. बाप का नाम लक्ष्मण रेड्डी. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు అని వచ్చా? హౌ ఆర్ యు ఇన్ తెలుగు ఇస్ కొంచెం నాకు తెలుగు కొంచెం. ఇట్స్ క్యూట్ when you're talking. ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తా? ఫ్రమ్ హౌ మెనీ డేస్ you're working here? How many years? Like 2 years. 2 years. Yeah. This temple left side. 100 years back temple is other side and This is coming here. okay, this one they moved to here. Vinaka. Video. Yeah, we learned. What we say for bye in Fiji language? Bye. Mode. Yeah. Mode. Yeah. We learn one more word. Mode. Fiji వచ్చిన కాడ నుంచి కొబ్బరి బొండం అడిగాను. ఇగో ఇప్పుడు దొరికింది మాకు. తాగానికి కొబ్బరి బండాలు మంచిగా ఇలా రోడ్ మీద పెట్టి అమ్ముతున్నారు. మంచి తీయ ఉన్నాయి. ఇండియా కొబ్బరి నీళ్ళ ఉన్నాయి. అబ్బా మిస్ అయ్యా కొబ్బరి నీళ్ళు. ఇగోండి ఇట్లా తీసి ఇస్తారు. ఇండియాలో తీసిస్తారు కదా కొబ్బరికాయ, అట్లానే తీసిస్తారు. అంటా ఉన్నా బల్లీలు కప్పలు కుక్కలు, మళ్ళీ అను. బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కక్కలు. పోయిందా లేదా? ఒక్కసారి నాకు రాదు. ఐ క్విట్. సార్ ఐ క్విట్. చూపెట్టు, మనకు చూపించా. ఇప్పుడు చెప్పు. చెప్పను. అది భయం ఏం లేదు, చెప్తాను. బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కప్పలు కుక్కలు, బల్లీలు కప్పలు కుక్కలు. వచ్చింది. నీకన్నా చాలా బెటర్ బా. ఇగోండి ఫైనల్లీ వచ్చేసాం. మొత్తం మట్టి రోడ్ ఉంది, ఒక 2.7 kilometers. మట్టి రోడ్ నుంచి లోపలికి వచ్చేస్తే మట్పూల్ వచ్చింది. లెట్స్ సీ లోపలికి వెళ్ళి ఎట్లా ఉన్నదో మట్పూల్. We have to change our clothes and
దుంకుపోయి మడ్డు పూల్ కమ్ 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 అంటుంది అక్కడ రమ్మంటుందిరా. చాలా చెత్తగా ఉన్నాం మేము, కలిసిపోయాము. అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ రిసెప్షన్కి వస్తే డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్, అడల్ట్ 30, కిడ్స్ 15 అంట. మసాజ్ కూడా ఉన్నాయి. నైస్. Towels కూడా hide చేసుకోవచ్చు అమ్మయ్య బతుకు. It's actually coming out from the ground and it's very hot. Very The hot. water, Okay. yes. Can we go in? No, No? you can't. So just let you know, the water from here goes to the pipe. Okay. Straight to those ఓకే. three pools. న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఇవి ఆల్మోస్ట్ ఒక 70 to 80 degrees ఉంటాయంట టెంపరేచర్. మధ్యలో చూస్తే మీకు బబుల్స్ వస్తున్నాయి కదా, సో అక్కడ నుంచి నార్మల్గా వాటర్ వస్తున్నాయి అన్నమాట. వీటిని వీళ్ళు ఏం చేశారంటే ఒక సీవేజ్ ద్వారా వేరే స్విమ్మింగ్ పూల్లోకి సెండ్ చేసేసి అక్కడ నార్మల్ టెంపరేచర్లో బ్యాలెన్స్ చేసి సో అక్కడ మనని బాత్ చేపిస్తారు అన్నమాట. ఇవన్నీ మట్టి పూల్ ఏం లేదు, ఆల్రెడీ మట్టి కలిపి పెట్టారు. మరి ఏం మట్టో తెలియదు. అది మట్టి మట్టి అదే మట్టి పూల్ మట్టే ఇక్కడ ఉంది కదా పక్కన. ఆ పూల్ So thin layer easy to dry. what is the use? Volcanic mud, it's good for the skin. Hey, your matcha tree bula. Sit on the steps. కొంచెం ఆరాక డ్రై అయ్యాక ఇగో ఈ మురికాలలో దుకాలి. కింద మట్టి మట్టి ఉంది. మట్టి రాసుకొని కొంచెం ఆరేటప్పుడు కొంచెం ఇట్లా మండుతుంది. బట్ ఓకే, ఇట్లా వాటర్లో దుంకాక ఇదైతే హాట్ వాటర్ ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి. ఈ న్యాచురల్ హాట్ వాటర్ అంట. న్యాచురల్ హాట్ వాటర్ ఇవి ఏమి వేడి చేసి వేసినాయి కాదు, యాక్చువల్గా నిజంగా హాట్ ఉన్నాయి. There is pool 1, this is pool 2. What is the difference between? They have different temperature. డిఫరెంట్ టెంపరేచర్స్. Different temperatures? Yes. సో ఇందాక ఫస్ట్ పూల్ లో శాండ్ ఉంది కింద, ఇక్కడ సెకండ్ పూల్ లో రాక్స్ ఉన్నాయి. ఈ రాక్స్ యాక్చువల్గా బాగున్నాయి, వేడిగా ఉన్నాయి. అంటే చాలా పూల్ 2 నుంచి పూల్ 3కి వచ్చాము. అది హాట్ ఉంది, చాలా హాట్. కొంచెం ఎక్స్ట్రీమ్ హాట్ ఉంది. ఇది నార్మల్ టెంపరేచర్ ఉంది, చాలా నార్మల్ ఉంది ఇక్కడ. మదర్ ఆఫ్ ఓకే, సో దీస్ ఆర్ మదర్ ఆఫ్ పర్ల్స్ అంట. ఇట్స్ లైక్ దట్. Yeah. సో దీస్ ఆర్ రియల్ పర్ల్స్. It is. ఓకే. Yeah. వినాక ఇవన్నీ ఇక్కడ మన పర్ల్స్ వస్తే అన్ని $10, $20 ఉన్నాయి. ఇక్కడ కొంచెం చీప్ ఉన్నాయి అనిపించింది బయటతో కంపేర్ చేస్తే. బయట యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్. బాగుంది మొత్తానికి ఎక్స్పీరియన్స్. ఎలా చెప్పాలి అని తెలియట్లేదు కానీ అదొక మంచి ఎక్స్పీరియన్స్ అంతే. ఇదిగోండి ఇంకా రిటర్న్ రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. రిసార్ట్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కొంచెం మళ్ళీ కల్చరల్ నైట్కి పోతున్నాం. కల్చరల్ నైట్ టూర్కి స్టార్ట్ అయిపోయాము. వీళ్ళదే ప్యాకేజ్లో పిక్ డ్రాప్ సర్వీస్ ఉంది. సో కార్ రిసార్ట్లోనే పార్క్ చేసి వీళ్ళ సర్వీస్ తీసుకుంటున్నాం. మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది కాబట్టి. ఓకే డాన్. బోలా Pula. బోలా బోలా. కాసేపు డాన్స్ చేశారు. ఇప్పుడు టూర్కి తీసుకెళ్తున్నారు. వెల్కమ్ డాన్స్ చేశారు. ఇప్పుడు టూర్కి తీసుకెళ్తున్నారు. సో ఆయనే మా టూర్ గైడ్. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారో చూస్తాం. మా గైడ్ తన ఇంట్రొడక్షన్ ఇచ్చేసి అందరినీ అడిగాడు అన్నమాట ఎక్కడెక్కడ నుంచి అని. మోస్ట్లీ అందరూ USA, యూరప్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. ఈ ప్రాసెస్లో మా గైడ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాడనమాట. 200 years బ్యాక్ ఇక్కడ క్యానిబలిజం ఉండేదని. సో క్యానిబలిజం అంటే బేసిక్గా తెలుగులో నరమాంస భక్షకులు అంటారు కదా, వాళ్ళే అనమాట. క్యానిబల్స్ అంటే మ్యాన్ ఈటర్స్ అంట. ఇది 100 years బ్యాక్ తినేవాళ్ళంట మ్యాన్స్ ని కూడా, మనుషుల్ని. అదే సో
చంపేసుకొని తినేసేవాళ్ళంటే ఇప్పుడు లేదంట. ఇంకా కామెడీ చేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ వెళ్తావా లేదా అని చెప్పి. పోతాంలే హోప్ఫుల్లీ. సో చూస్తున్నారు కదా, ఇది మోస్ట్ ప్రొటెక్టెడ్ హౌస్ ఇన్ ద విలేజ్ అన్నమాట. ఇందులో చీఫ్ ఉంటాడు. దీనికి సరౌండింగ్ 24/7 గార్డ్స్ ప్రొటెక్ట్ చేసి ఉంటారన్నమాట. ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ కిల్ దెమ్ అండ్ దెన్ లేటర్ టాక్ అంట. కిల్ దెమ్ ఫస్ట్ అండ్ టాక్ అంట. అందుకే ప్రొటెక్టెడ్ హౌస్ అంటారు. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెప్పులు వదిలేసి వెళ్ళాలంట. సో బేసిక్గా 200 years బ్యాక్ వరకు వీళ్ళు చీఫ్ని ఎలా ఎలెక్ట్ చేసుకునేదంట అంటే, ఎవరైతే ఎక్కువ వయసుతో ఉంటాడో అతనే చీఫ్ అంట. అతనే బేసిక్గా స్ట్రాంగెస్ట్ చీఫ్ అంట. ఒకప్పుడు ఒక చీఫ్కి 195 వైఫ్స్ ఉండే అంట. సో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు వస్తే, లేదంటే ఇద్దరికి జెలసీ ఫీల్ వస్తే హస్బెండ్ అనే చీఫ్ కానీ ఏం చేసేదంట అంటే, చూపిస్తున్నాడు కదా ఆ స్టిక్, దాన్ని వైఫ్ బీటర్ అంటారంట. సో ఆ వైఫ్ బీటర్తో వాళ్ళని కొట్టేటోడంట. ఆ కొట్టే ప్రాసెస్లో చాలామంది వైఫ్స్ చనిపోయేవారంట కూడా. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, బేసిక్గా వీళ్ళు క్యానిబలిజం ఫాలో అయ్యేవారు 200 years బ్యాక్ అన్నాం కదా. సో వీళ్ళని వీళ్ళే చంపుకొని తినేవాళ్ళ అని అంటే లేదంట. ఓన్లీ వార్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు చనిపోతారు కదా, దాంట్లో ఉన్న ఓన్లీ మెన్స్ని మాత్రమే తినేవాళ్ళంట. అమ్మాయిని కూడా బేసిక్గా తినేవాళ్ళు కాదంట. ఇంకా ఇప్పటికీ ఇంకా 14 చీఫ్స్ ఉన్నారంట. మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ ఎట్లా అవుతారు చెప్పు? మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ ఎట్లా అవుతారంటే, ఎంతమంది వైఫ్స్ ఉంటే అంతమంది అంత స్ట్రాంగ్ ఉంటారంట. ఇది బాగా నచ్చినట్టుంది మా ఆయనకి, అందుకనే అడుగుతున్నాడు, ఎందుకు రసాలు ఉన్నదాన్ని ఒకదాన్ని ఇగలేవు మళ్ళా. అమ్మో చాలా క్రేజీగా ఉన్నాయి స్టోరీలు. ఇవన్నీ లేవు జస్ట్ కానీ ఇంకా చీఫ్ ప్రతి దానికి ఉన్నారంట. ఇప్పుడు ఉన్న ఫీజీలో 14 చీఫ్లు ఇంకా ఉన్నారంట. మెయిన్ చీఫ్ ఏమో ప్రెసిడెంట్ అంట. ఫైర్ ఎట్లా స్టార్ట్ చేస్తారో చూపిస్తారంట. ఈ ప్రాసెస్లో యూజ్ చేసే వుడ్ 2 సేమ్ ఉండాలంట. 2 సేమ్ ఉంటేనే నిప్పు తొందరగా వచ్చి ఆ నిప్పుని కొబ్బరి పీచులో వేస్తే తొందరగా ఫైర్ వస్తుందంట. 2 వేరే వేరే స్టిక్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నారు. అండ్ చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఫైర్ తెప్పియడానికి. ఇప్పుడైతే మనకు మ్యాచ్ స్టిక్స్ అండ్ లైటర్స్ వచ్చాయి కాబట్టి ఏదో గడిపిస్తున్నాం. ఇంకో దగ్గరికి వచ్చినాం అనుకుంటా, పాటరీ అనుకుంటా. పాటరీ ఇంకా చేస్తున్నారా పాటరీ ఇప్పటికి కూడా? So family, this is the pottery making house. Pottery is an ancient Fijian art. వీళ్ళకి పాటరీ అనేది ఇప్పటికీ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లివింగ్ అంట. ఒకప్పుడు పాటరీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మనకు చూపిస్తున్నారు. సో వాళ్ళ క్లే ఉంది కదా, ఆ క్లేని ఒక స్టోన్తో ప్రెస్ చేస్తూ ఒక షేప్లోకి తెచ్చేవారంట. సో ప్రిపేర్ అయిన ఐటమ్ని నెక్స్ట్ ఆ కొబ్బరి పీచు ఉంది కదా, కొబ్బరి పీచు మధ్యలో పెట్టేసి బయట నుండి మంట పెట్టేవారంట. సో అలా వాళ్ళు పాటరీని తయారు చేసేవాళ్ళని చెప్తున్నారు. అండ్ కోవిడ్ టైంలో వీళ్ళకి టూరిస్టులు చాలా తగ్గారు. సో ఆ టైంలో కూడా వీళ్ళు ఈ పాటరీ మీద చాలా డిపెండ్ అయ్యారంట. The flower on the right is married. Right is married, left is single. The best way to remember, right is cooking, left is ఇందాక వైఫ్ నార్మల్గా చీఫ్ చనిపోతే అందరూ వైఫ్స్ అందరినీ కూడా చంపేస్తారు అది అన్నాం కదా. బట్ బేసిక్గా ఓన్లీ ఫస్ట్ లేడీని మాత్రమే తనతో పాటు చీఫ్తో పాటు చంపేస్తారంట, లేదంటే బతుకుండగానే పాతి పెట్టేస్తారంట. వాళ్ళే ఓన్ గా వస్తారంట, మేము చచ్చిపోతాం, అది వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ అంట, అట్లా చచ్చిపోతారంట. సో ఇందాక చూపించినట్టు ఫ్లవర్ రైట్ పెడితే అమ్మాయిలకి పెళ్ళైపోయినట్టంట, లెఫ్ట్ పెడితే సింగిల్ అంట. for them to look for their food. So duties of the clan to feed this tribe. It's just like sheep. సో ఒకప్పుడు ఫిజియన్స్ ఏ వెపన్స్ యూజ్ చేశారు, వాటిని ఎలా ప్రిపేర్ చేశారు, ఎవరెవరు ఏం వెపన్స్ వాడారు అని చెప్పేసి నార్మల్గా మనకు చెప్తున్నారు. వీళ్ళు వెపన్స్ వచ్చేసి మోస్ట్లీ అన్ని వుడ్తోనే ప్రిపేర్ చేశారంట. నో యూస్ ఆఫ్ మెటల్, ఒక్క దగ్గర కూడా మెటల్ యూజ్ చేయలేదంట. సో అతని చేతిలో ఉంది చూడండి, అది నెక్ బ్రేకర్ అంట. అది బేసిక్గా చీఫ్ వాడేవాడు. ఈ వెపన్ ఉంది చూసారా, ఇది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంట. వాళ్ళ టీంలో ఎవరైతే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉంటాడో అతను యూజ్ చేసేవాడంట. సో ఆ వెపన్ని యూజ్ చేసి వెనకాల నుండి ఇట్లా డైరెక్ట్ హిట్ చేస్తే ఆ పాయింటర్ ఉంది కదా, ఆ పాయింటర్ ముందుకు వచ్చేదంట. సో అలా స్కల్ బయటకు వస్తే ఆ స్కల్ని తీసుకెళ్ళి చీఫ్కి ప్రజెంట్ చేస్తే చీఫ్ ఏదైనా రివార్డ్ ఇచ్చేవాడంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెపన్ యూజ్ చేసి కళ్ళు పీకేవారంట.
వీళ్ళేంటి సార్ ఇంత వైల్డ్గా ఉన్నారు? Call this at home. Broom. Salu. చీపురు అంటాం మేము. జాడు చీపురి మనం చీపురి అంటాం. But when I'm in the bad temper, they change it every. ఇదిగోండి ఈ చీపిరి చిన్నప్పుడు పిల్లల్ని తురవటానికి కాదంట, కొట్టడానికి యూజ్ చేసేవాళ్ళంట. మా మమ్మీ నన్ను చిన్నప్పుడు కూడా యూజ్ చేసింది. ఇప్పుడు వాడట్లేదంట, కానీ మా చిన్నప్పుడు ఇంకా వాడారు ఇది. ఇంకా ఇది ఆయిల్, ఏది కొబ్బరికాయది ఏది వేస్ట్ చేయరంట, అన్ని వాడతారంట. ఇదిగో ఇది బిక్ని నవ్వుతున్నాడు ఆయన కూడా. ఇగోండి అది సిరికేళ్ళ అన్ని వాడతారు. అగో ఆయన వాడుతున్నారు, అగో ఇంకా వాడుతున్నాడు. ఇవన్నీ స్పూన్స్ నార్మల్ గా, సారీ బౌల్స్, ఇంకా ఇవి బౌల్స్ లాగా యూజ్ చేసేలేము. స్పాచులా అన్ని ఉన్నాయి దాంతో. వుడ్ తో అయితే చాలా చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్లీ స్పూన్స్, ఐ స్పాచులా, ఐ స్పూన్స్. చిన్నపిల్లలు కాదు, ఫస్ట్ కిడ్స్. ఈ క్లాత్ వాషింగ్ మిషన్ లో వేస్తే అంటే పోతుందంట మొత్తానికి. అంటే అది కోకోనట్ తో చేసుకున్నారు అప్పట్లో వీళ్ళు వాడుకునేదంట అలానే. ఓకే. సో కలర్స్ కావాలి అనుకుంటే ఆ రోల్ ఉంది కదా, ఈ రోల్. కానీ ఈచ్ రోల్ కి ఏదో ట్రెడిషన్ ఉంది. ఈ రోల్ కి కలర్ వేసుకొని ఇలా వేస్తారంట అంతే. కానీ ఈచ్ రోల్ కి సమ్ ట్రెడిషన్ ఇస్ దేర్. అంటే ఇంకా అంతే, ఒక్కొక్క రోల్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది. సో ఒక్కొక్క ట్రైబ్ మేబీ డిఫైన్ చేస్తుందేమో. సో అలా ఇంకా. సో ఇవి కొన్ని ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయి. వావ్, ఇట్స్ గుడ్. అయిపోయినట్ట ఫిష్ ఇంకా పట్టేసుకుంటా. ఫిష్ దొరికితే అలా ఆరెంజ్ చేస్తారంట. ఓకే. ఫిషెస్ అక్కడ ఉంది కదా పెద్దగా, దాంతో ఫిషెస్ పట్టుకొని పోయేదంట. ఇది దేవుడు అంట వాళ్ళకి ఒకప్పుడు, అంటే బిఫోర్ బ్రిటిష్ ఆక్యుపై చేసుకున్నప్పుడు క్రిస్టియానిటీ అదంతా వాళ్ళు తెచ్చలే కానీ, బట్ నార్మల్గా అయితే వాళ్ళు దేవుణ్ణి ఈ రకంగా కొలుచుకునే వాళ్ళంట. కానీ ఇది చంపేసేవాళ్ళంట కదా, తలకాయ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. ఆఫరింగ్స్ అది నార్మల్గా ఎవరో ఒకరు వాళ్ళే వాలంటరీగా ఆఫర్ చేసుకొని వచ్చి అలా ఇస్తారంట. ఇప్పుడు కోళ్ళని పిల్లని ఇప్పుడు కోళ్ళని మేకల్ని ఇస్తారులే కానీ ఇంకా ఒకప్పుడు నార్మల్ గా మనుషులనే ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫిజియన్ ట్రెడిషనల్ కవా సెరమనీ. బేసిక్గా అప్పట్లో ఎవరు గెస్ట్ వచ్చినా, లేదంటే ఫ్యామిలీస్ వచ్చినా, వేరే ట్రైబ్ నుంచి షీఫ్స్ వచ్చినా, లేదంటే ఏదన్నా ఫెస్టివల్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏది చేసుకున్నా కవా సెరమనీ అనేది ఫస్ట్ అండ్ మ్యాండేట్ అంట. ఫస్ట్ షీఫ్కి ఇస్తారు, ఆ తర్వాత షీఫ్కి ఒక స్పోక్స్ పర్సన్ ఉంటారన్నమాట. అది నేనే ప్రస్తుతానికి. మా మేడం గారు నేను కూర్చుంటా అని షీఫ్ కూర్చుంది. సో ఫస్ట్ షీఫ్ అండ్ దెన్ స్పోక్స్ పర్సన్, ఆ తర్వాత అందరికీ కవా ఇస్తారన్నమాట. ఈ కవా అనేది కొంచెం మత్తుగా ఉంటుంది. సో కవా సెరమనీ అయిపోయాక మాకు డిన్నర్ పెట్టారు. డిన్నర్లో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వెజ్లో కూడా యాక్చువల్లీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఆ రోజు వెజ్ అన్నమాట. సో ఎవరైనా వెజ్ తినాలనుకున్నా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో డిన్నర్ అయిపోయాక మాకు ఫైర్ డ్యాన్స్ అరేంజ్ చేశారు. సో ఈ ఫైర్ డ్యాన్స్ అనేది వీళ్ళకి ట్రెడిషన్ అంట. ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా ఏన్షియన్ ఫిజియన్స్ ఇలానే సెలబ్రేట్ చేసుకునేదంట. ఆ 5 days తర్వాత అందరినీ ఇలా జాయిన్ చేయించుకొని కాసేపు ఎంటర్టైన్ చేశారన్నమాట. సో ఇట్ వాస్ రియలీ ఫన్. కల్చరల్ విలేజ్ చాలా బాగుంది. మేము చెప్పుడు కన్నా వచ్చి చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు పూజమా. బాగుండే, అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ నార్మల్గా ఎట్లా ఉంటుంది ఏంటి అని చూపెట్టింది కదా వాడు. అంటే 200 years బ్యాక్
వాడు చూపెట్టిండు వాడెవడో 800 900 హ్యూమన్స్ తిన్నాడంట మనిషి వాడు ఇంకేమన్నా హ్యూమన్స్ ని అసలు అంటే నార్మల్గా వాళ్ళ కల్చర్ తెలుసుకున్నాం కదా కొన్ని మిస్ అవ్వద్దు దాంట్లో ఇది మిస్ అవ్వద్దు ఇక్కడికి వచ్చాక కొంచెం ఎక్స్పెన్సివ్ 169 ఫర్ ఈచ్ పర్సన్ కానీ వర్త్ ఇట్ బాయ్ బాయ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మేము కనిపించట్లేదా మేము లైఫ్ కిందకి వస్తుందామమ్మ ఓకే బాయ్